ఇది హుస్సేన్ సాగర్. రేపు ఈ ప్రాంతం అంతా పూర్తిగా శోభాయమానంగా వెలిగిపోతోందని చెప్పడంలో ఎటువంటి అతిశయోక్తి లేదు. ఎందుకంటే ఎస్తకెస్తే రాలనంత జనం ఈ ప్రాంతం అంతా కూడా, ఈ ప్రాంతాలన్నీ కూడా. సో మీరు చూస్తున్నారు కదా, రెడ్ మార్క్కి సంబంధించి ఇక్కడ మీరు చూడొచ్చు, రెడ్ మార్క్ కనిపిస్తోంది, గ్రీన్ మార్క్ కనిపిస్తోంది, బ్లూ మార్క్ కనిపిస్తోంది. దాంతోపాటు అక్కడక్కడ మీకు ఇదిగో ఇలా ఇక్కడ మీరు గమనిస్తే ఇదిగో ఇక్కడ కాస్త ఈ బ్లూకి మీకు ఆన్ స్క్రీన్ కాస్త డిఫరెన్సెస్ అంతగా కనిపించకపోవచ్చు. ఇది కాస్త వైలెట్ కలర్, ఇది వైలెట్ కలర్. అసలు ఏంటి కలర్స్, ఏంటి డైరెక్షన్స్, ఎటువంటి పరిస్థితులు ఉన్నాయి, అవన్నీ నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేస్తాను. సో ఈ క్రమంలోని ఒకసారి మీరు చూడొచ్చు, ఇక్కడ మీరు చూస్తే పార్కింగ్ లొకేషన్స్ని కూడా మెన్షన్ చేశారు. ఎందుకంటే మనం చాలా మంది వెళ్తూ ఉంటాం వినాయకుడిని చూడడానికి, మహాగణేష్ని చూడడానికి. ఈ నేపథ్యంలో పార్కింగ్ ఎట్లా, ఫస్ట్ పార్కింగ్ గురించి మాట్లాడుకుందాం, ఆ తర్వాత వాటి గురించి డీటెయిల్గా మాట్లాడుకుందాం. ముందుగా మీరు చూస్తే పార్కింగ్ ఎన్టీఆర్ స్టేడియం దగ్గర పార్కింగ్ 1, పార్కింగ్ 2, కట్టమైసమ్మ టెంపుల్, లోవర్ టాగ్మండ్ రోడ్ అంటూ రెండో పార్కింగ్ ప్లేస్ని, మూడోది పబ్లిక్ గార్డెన్స్ దగ్గర, నాలుగోది బ్యాక్ సైడ్ ఆఫ్ బుద్ధా భవన్ అంటే నెక్లెస్ రోడ్కి సంబంధించి ఎంట్రన్స్ దగ్గర, అలాగే P5 అంటే పార్కింగ్ 5 ఆదర్శ్ నగర్ రోడ్ ఎంట్రీ త్రూ HTP జంక్షన్ బిసైడ్ కలంజలి షోరూమ్ అంటూ కూడా P5 ఇచ్చిన సందర్భం. P6 BRK భవన్ అండ్ JHMC హెడ్ ఆఫీస్, ఇవి పార్కింగ్ ప్లేసెస్గా. అలాగే P7 ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇంజనీర్స్ అట్ ఖైరతాబాద్ జంక్షన్, అలాగే P8 MMTS స్టేషన్ ఖైరతాబాద్. ఈ లొకేషన్స్ని నోట్ చేసుకోండి, కుదిరితే స్క్రీన్ షాట్ తీసుకొని పెట్టేసుకోండి మీ దగ్గర. ఎందుకంటున్నానంటే కనుక రేపు లక్షలాది మంది, ఇప్పటికే ఖైరతాబాద్ బడా గణేష్ను చూడడానికి 40 లక్షల మంది, రిమెంబర్ 40 లక్షల మంది వచ్చున్నారనేది ఒక అంచనా. సో దీంతో పాటు ఇంకొక అంశానికి సంబంధించి మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. మీరు చూస్తే రోడ్ల గురించి ఇదిగోండి, మెయిన్ ప్రొసెషన్ రూట్ 13 కిలోమీటర్స్, ఈ రెడ్ మార్క్ అనేది, ఈ ట్రిబ్యూటరీ ప్రొసెషన్ ఈ బ్లూ మార్క్ అనేది, రిటర్న్ రూట్ ఫర్ ఎంటీ వెహికల్స్ ఈ గ్రీన్ మార్క్ అనేది, అలాగే జనరల్ పబ్లిక్ రూట్ ఈ మార్క్ మీరు చూస్తున్నారు. క్రెయిన్స్, బేబీ పాన్స్, అలాగే ఎక్స్కవేషన్ పాన్స్, పోర్టబుల్ వాటర్ ట్యాంక్స్, మెయిన్ రూట్, ఇవన్నీ సెక్షన్స్, ఇవన్నీ మీరు చూసారు కదా.